జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీకెన్నో బిజినెస్లు ఉన్నాయి, అలాంటప్పుడు ఆమెను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? కారణం లేకుండా ఎవ్వరూ ఎవరిని టార్గెట్ చేయరు. నాకు ఆవిడ్ని టార్గెట్ చేయటానికి ఒక కారణం ఉంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే మేడం. వెజిటేబుల్ స్టోర్స్ పెట్టడం అనేది కన్ఫర్మ్. అలాగే కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. అలాగే మేడం. మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఏంటి మేడం? ఆ, అదే నాకు మీలాంటి పర్సన్ సపోర్ట్ కావాలి అంటున్నాను. నేను ఒంటరిగా ఎన్నో బిజినెస్లు చేస్తున్నాను. నాకు సపోర్ట్గా మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. కృష్ణమూర్తి గారు, ఆహా, చెవిలో పాయసం పోసినట్టు ఎంత కమ్మగా ఉంది. మేడం గారు వచ్చినా? వచ్చారు మేడం. మీరు తోడుగా ఉంటే అదేంటో నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నాదే ఉందండి, డ్రైవర్ని కదా. ఇప్పటికి డ్రైవరే, రేపు కంపెనీలో పెద్ద స్థాయిలో ఉండొచ్చు. ఎండీ కావచ్చు, చైర్మన్ కావచ్చు. మీలో ఆ టాలెంట్ ఉంది, అది నాకు తెలుసు. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పు సరి. అకౌంట్స్ అన్ని చెక్ చేసిన మేడం, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. గ్రేట్, కొంచెం టైంలోనే చాలా స్టడీ చేశావు. నీలాంటి పర్సనే నాకు కావాలి. సరే, ఈ అకౌంట్స్ని కాసేపు పక్కన పెట్టు. నేను నీకు ఒక స్టోరీ చెప్తాను, దానికి సొల్యూషన్ చెప్పు. చెప్పండి మేడం. ఒక అందమైన చిలుక విదేశాల నుంచి అలా ఎగురుకుంటూ వచ్చింది. అదిక్కడ ఆనందంగా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా మరొక చిలకని చూసింది. ఆ చిలుకని చూడగానే తన లైఫ్ తనతోనే కదా అనిపించింది. కాని విదేశాల నుంచి వచ్చింది కదా, తొందరపడి ఆ చిలుక తన లవ్ని తనకి నచ్చిన చిలుకకి చెప్పలేకపోతుంది. ఆ చిలుక చేసేది కరెక్టేనా? ఎట్లా కరెక్ట్ అవుతుంది మేడం? ఇష్టాన్ని కష్టాన్ని ఎప్పుడు మనసులో దాచుకోవద్దు. ఇష్టమైనోళ్ళకి వెంటనే చెప్పేయాలి, లేదంటే ఆ చిలుకకి మరో చిలుక తోడైతుంది, జీవితాంతం బాధపడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.